అది ధరణి నగలు ఉంచిన బీరువా తాళాల కోసం అన్నమాట. నువ్వు అలా బెడ్రూమ్లో వస్తుండగా చూశాను. అప్పుడే నువ్వు హారం దొంగిలించావు కదా? లేదు వదినా, నాకేం తెలీదు. నోర్మయ్. ఇలాంటి పనికి మళ్ళీ పని చేయడానికి సిగ్గుగా లేదు? ఎందుకు నీకు ధరణి అంటే పట్టలేదు? ఎందుకు ఏదో రకంగా ధరణి మీద నింద వేయాలని చూస్తున్నావు? పిన్ని బాగా బుక్ అయిపోయింది బాబాయ్. ఏదో ఒకటి చెయ్యి, లేదంటే ఆ ఆదిత్యం చూసావు కదా ఎంత కోపంగా ఉన్నాడో, వాడు చంపేసేలా ఉన్నాడు. మీ అన్నయ్య నేను ఇద్దరు ఎన్నోసార్లు చెప్పాం, అయినా నీలో మార్పు రాదా? అసలు ఏం చేస్తా నువ్వు మారుతావు చెప్పు. చస్తే గానీ మారదమ్మా. చంపేస్తారు మాట్లాడేవంటే. నీ పుట్టిల్లని చూడకుండా కూడా అన్యాయం చేయడానికి నీకు మనసులా ఒప్పిందే? అసలు ఏం అన్యాయం చేశారో వీళ్ళు నీకు? ఆగండి. నన్ను ఆపద చెల్లెమ్మా. మీరేం అన్యాయం చేశారమ్మా దీనికి? సగం ఆస్తి కట్టంగా ఇచ్చి పెళ్లి చేయడం మీ తప్ప? ఆస్తులు తగలేసి నేను జైలుకి వెళ్తే కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకోవడం మీరు చేసిన తప్ప? దీన్ని ఇలా వదలకూడదమ్మా. మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిపోతుంది. లెంపకాయలు అష్టోత్తరాలు దాటి సహస్రాల దాకా వెళ్ళిపోయేటట్టుంది. రండి గురువు గారు. మరి నువ్వేం చేస్తున్నావు? పాత్ర వహిస్తున్నారు ఇక్కడ. చేసిన తప్పు దీన్ని ప్రాణం తీసిన తప్పులేదు. అవసరం లేదు నాయన. ఆవిడ తప్పు చేస్తే నీ చేతులకు ఎందుకు శిక్ష? తప్పు చేసిన వాళ్ళు పట్టుబడితే క్షమాభిక్ష వ్రతం ఉందని అమ్మవారే శిక్షిస్తుందని చెప్పాను కదా. ఓరే చారి, ముందు ఆ హారం తీసుకుని పదండి. అమ్మవారికి హారతిచ్చి వ్రతం పూర్తి చేద్దాం. మీరు పదండి. మీరు వచ్చారు కాబట్టి గురువుగారు. మీరు పదండి, పదండి. నువ్వు పదండి. అయ్యా నువ్వు పదండి అమ్మా, పదండి. పదనాయన. అమ్మ గురువుగారు, మీరు రావడం వల్ల త్రుటిలో ప్రమాదం తప్పింది. లేకపోతే వీళ్ళందరినీ ఆ ప్రోగ్రామ్ కి తీసుకెళ్లాల్సి వచ్చేది. నువ్వు పదండి గురువుగారు. తొందరగా పదనాయన. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఎంత పనిచేసావే! నిన్నే ఇరికించాలని చూస్తే నన్నే ఇరికిస్తావా? అయినా ఎవ్వరూ చూడకుండా హారం తీసుకెళ్లి అందులో వేశాను కదా, దీనికెలా తెలిసింది? నాతోనే పెట్టుకుంటావా పిన్ని? చూసావు కదా, నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే తిరిగి ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రియంవద పెన్ని కాళ్ళ నొప్పులకి నేనిచ్చిన మందు కదా. ఆ మందు వాసన ముడుపులో ఎందుకు వచ్చింది?
అమ్మవారి నగ ఇందులో ఉందేంటి? పిన్ని, ఆ చేతికి ఆ పసుపు ఏంటి? ఇదా, మొన్న చెయ్యి కాల్చేశారు కదా, పసుపు రాస్తే తగ్గుతుందంటే నేనే రాసుకున్నాను. అంటే నన్ను ఇరికించడానికి నువ్వు చేసిన పనే కదా ఇది? ఇప్పుడు నేను నిన్ను ఎలా ఇరికిస్తానో చూస్తూ ఉండు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చగ్నికుండ సంభూ. పంతులు గారు, అమ్మా నగలు ఇలా ఇవ్వమ్మా. పంతులు గారు, ఇందులో ఒక హారం లేదు. హారం లేదా? అపచారం అపచారం. ఏమైందమ్మా? పోయింది. పోయిందా? పోవడం అంటే నిజంగా పోవడం కాదు పంతులు గారు. మరి అది జరిగింది. మీరు ఒక్క విషయంలో నాకు సహాయం చేస్తే చాలు. తప్పకుండా చేస్తానమ్మా. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడంలో అస్సలు తప్పు లేదు. అలా జరిగింది పిన్ని. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం సమర్పయామి. అమ్మా, వరలక్ష్మి వ్రతం పూర్తయింది. ఇక మిగిలింది క్షమాభిక్ష వ్రతం. భోజనాలు అయిపోయాక అది కూడా చేసి బయలుదేరతాం. రండి భోంచెద్దురు గాని. రండి. పదరా బడుద్దాయి. రండి గురువు గారు. నువ్వేంటే క్షమాభిక్ష వ్రతం అన్నా కూడా భయం లేకుండా అలాగే ఉన్నావు? నువ్వు మాట్లాడకు శోభన్ రాజు, అంత గట్టిగా కొడతావా? నేను కొట్టాను కాబట్టి బతికిపోయావు. లేదంటే ఆదిత్య కొట్టుండేవాడు దెబ్బగా చచ్చుండేదాన్ని. ఇప్పటికైనా ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పింది ఏదో చేసి బయటపడు. ఒకసారి ఎఫ్ఐఆర్ అంటూ రిజిస్టర్ అయ్యాక మాజీ మినిస్టర్ కొడుకే కాదు, ప్రెజెంట్ మినిస్టర్ కొడుకైనా సరే అరెస్ట్ చేయాల్సిందే, కోర్టులో హాజరుపరచాల్సిందే. ఒక దారుంది మేడం, కాంప్రమైజ్. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ల చేత విత్డ్రా చేయిస్తే అప్పుడు కేసు కొట్టేయచ్చు. మాజీ మినిస్టర్ కొడుకని తెలిసి, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని తెలిసి కూడా కేసు పెట్టిందంటే ఎంత ధైర్యం ఉండాలి? అసలు ఎవరది? మేడం, తెలిసింది మేడం. ఇంటి వంట ఏంటిది? ఇళ్లల్లో వంటలు చేయించి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి డెలివరీ చేస్తుంది మేడం. పేరు ధరణి. వంటలు చేయించుకొని అమ్ముకునే ఓ ఆడది నా తమ్ముడి మీద కేసు పెట్టడమా? అంత ధైర్యం ఉందా దానికి? అవును మేడం, చాలా మొండిదని కూడా అంటారు. ఒక్కసారి నా దగ్గరకు వస్తే ఇక భయం తప్ప ఏమీ మిగలవు. వస్తుందిలే, రప్పించుకుంటాను. అబ్బా, ఏ మాటగా మాటే గాని భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉంటాయి ఉంటాయి. నా 2 గారెలు కూడా మీరే తిన్నారుగా, బేషుగ్గానే ఉంటుంది. అసలు విషయం చెప్పండి.
ఎక్కడమ్మా ఆవిడ? ప్రాయశ్చిత్త పూజ జరిపించాలి, తొందరగా రమ్మని చెప్పండి. పిన్ని, ప్రియముద పిన్ని, తొందరగా రావాలి. పంతులు గారు మళ్ళీ వేరే చోటికి వెళ్ళి వ్రతాలు చేయాలంట. నేను రాను. ఎందుకు రావాలి? పెట్టిలోంచి నగ తీసింది నేనే అయినా బ్యాగ్లో పెట్టింది మాత్రం నేను కాదు. అమ్మవారికి అంతా తెలుసు. ఏ ప్రాయశ్చిత్త పూజ చేయాల్సిన అవసరం లేదు. విన్నారా పంతులు గారు? అవసరం లేదంట. పర్వాలేదా మరి? మాకైతే ఏం పర్వాలేదమ్మా, కానీ ముందే చెప్పాను కదా, ఈ పీట మీద కాసేపు ఉండి వ్రతం చేస్తే ప్రాయశ్చిత్తం జరిగిపోతుంది. లేదంటే సాయంత్రంలోగా నెత్తురు కాకుండా చేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ చెప్పు, వెళ్ళి చేసేవే. ఆహా, ఏంటూ పంతులు అసలే సామాన్యమైన వాళ్ళలాగా కనిపించట్లేదు. ఏమంటే అది జరిగిపోతుంది. ఏదో పీట మీద కూర్చొని చేసే వ్రతమే కదా, హాయిగా చేసొచ్చి, లేకపోతే నిద్ర కొక్కొని చేస్తా. రండి తొందరగా. ఏమండి, మీరు గనక లేట్ అయ్యారనుకోండి నిమిషానికి శిక్షలో డోస్ పెరుగుతూ ఉంటుంది. మరి మీ ఇష్టం, నేను చెప్తున్నాను. వస్తుంది, దా కూర్చో. రామ్మారా, అదృష్టవంతురాలివి. చేసిన పాపాలు కొడుకునే అదృష్టం నీకేదా? ఏమండి, రండి తొందరగా. అది నా పీట. అది నా పీట. మరి ఎక్కడ కూర్చోలేను? పీట మీద కూర్చొని పూజ అన్నారు, మరి ఎక్కడ కూర్చోవాలి? తీసుకురారా పీట. తీసుకొస్తానుగా. మీకోసం సపరేట్ ప్రత్యేకమైన పీట ఒకటి చేయించాం. నా కోసమా? పెట్రా. ఓకే గురువుగారు. అది ఇళ్ళు అలా కాదమ్మా. ఒరే చారి, పెళ్లి పీట తిరగైరా బడుద్దాయి. వెళ్ళ. ఏంటి, దీని మీద కూర్చోవాలా? అమ్మో, నేను లేవడానికా పోవడానికా? కూర్చో అక్కర్లేదమ్మా, నించుంటే చాలు. నిల్చోడవా? అర్థమైంది. అందరూ కలిసి ప్లాన్ చేసి నన్ను చంపేయాలనుకుంటున్నారు కదా. నేను ఒప్పుకోను. ఒప్పుకోపోతే మానేయచ్చు, బలవంతం లేదు. కానీ చెప్పాను కదా, రక్తం కక్కుకొని అయితే చేస్తారు. ఇవేం శిక్షలు పంతులు గారు? అసలు ఇలాంటి పూజలు ఉన్నాయా? నేనెప్పుడు వినలేదండి. ఎందుకు లేవు బాబు? మొదటిసారి తప్పు చేసి దొరికారు కాబట్టి ఏదో కాస్త సుఖమైన శిక్ష. మళ్ళీ తప్పు చేసి దొరికారనుకోండి, కుంభీపాకం, క్రిమి భోజనం, సూరదండం లాంటివి ఉంటాయి. వద్దులేండి, ఇదే బెటర్. ఏంటి బెటరు? ఇదంతా ఒట్టిదే శోభన్ రాజు. వదినా, ఇది అందరూ కలిసి ఆడుతున్న నాటకం. వద్దని చెప్పొదినా. నేను చెప్పేదేముంది వదినా, ఏదైనా చేయకముందు ఆలోచించుంటే బాగుండేది. చేశాక ఫలితం అనుభవించాల్సిందేగా.
అయినా ఇదంతా నాటకం అని నువ్వు నమ్మితే ఏమి చేయొద్దు. కానీ ఒకవేళ నిజమైతే మాత్రం పంతులు గారు చెప్పినట్టే జరుగుతుందంట. అప్పుడు మనం ఏం చేయలేం కదా వదిన. మరి నువ్వు చెప్పింది కరెక్టే చెల్లెమ్మా. ఇదిగో చూడు, కాలుకు మేకు గుచ్చుకుంటే 4 రోజులు కట్టుకుంటే సరిపోతుంది. అదే ప్రాణం పోతే రాదు కదా. ఇగో నా మాట విని ఎక్కు. నీదే పోయింది, నువ్వు వెళ్ళి ఎక్కు. చేసింది నువ్వు కదా, నేను ఎక్కితే కుదరదు. ఎక్కు. తప్పదా? తప్పదనే అంటున్నాడు ఆయన. ఎక్కు. అమ్మా, నా వల్ల కావట్లేదు శోభన్ రాజు. ఓర్చుకోవే కొంచెం సేపు. ఓర్చుకోకపోతే చచ్చిపోతావు. కొంచెం సేపే శోభన్ రాజు, నాకు ఆ చావద్దు, ఈ బతికే కావాలి. పంతులు, నా వల్ల కావడం లేదు, తొందరగా కానీ, నేను బతకాలి. ప్రేమదా? శోభన్ రాజు, నన్ను తీసుకెళ్ళిపో రూమ్ లోకి. నా వల్ల కావడం లేదు. చాలా థ్యాంక్స్ పంతులు గారు. ఈరోజు మీరు మాకు చాలా పెద్ద మేలు చేశారు. అండి ఉందమ్మా, ఈ మాత్రం శిక్ష వేయకపోతే దారిలోకి రారు కదా. సరే, మేము వెళ్ళొస్తామమ్మా. సెలవు. అంటే అత్తయ్య గారు మీ సంభావన ఇంటికి పంపిస్తాను అన్నారు. అలాగేనమ్మా. గురుగారు అన్ని విషయాలు మాట్లాడతారు, అసలు విషయం మాట్లాడరే. ఏమండి, అసలు పొద్దున ఏం జరిగిందో తెలుసా? మంత్రాలు మాత్రం గుర్తుండవు కానీ ఇలాంటివి బాగా గుర్తుంటాయి. ఏమీ లేదమ్మా, మేము వ్రతానికి బయలుదేరుతుంటే 2 రౌడీ వెధవలు వచ్చి ఇతన్ని ఎక్కడైనా చూసారా? హే పంతుళ్ళు, అలా చూస్తారేంటి? అడుగుతుంది మిమ్మల్నే. వీడిని ఎక్కడైనా చూసారా? నా కోసం వెతుకుతున్నారా? ఎవరు వాళ్ళు? ఏమో తెలీదు, చూస్తే రౌడీ వెధవల్లో ఉన్నారు. ఎందుకని చెప్పలేదు. అవునండి. ఎవరు సారు వాళ్ళు? మీ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? ఇంటి దగ్గరికి కూడా వచ్చారమ్మగారు. ఇంటికొచ్చారా? ఎప్పుడు? ఇందాక పూజ చేస్తున్నప్పుడు.